అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు తారకేష్. నేను నీట్ యాస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, ఒక వార్త గత 2, 3 రోజులుగా హల్చల్ చేస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో సిఖర్‌లో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిందనేది ఆ వార్త. నిజానికి ఆ వార్తలో కాస్త వాస్తవము ఉంది. కాస్త ఆధారాలు కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్‌కు దొరికినట్లు సమాచారం అందుతుంది. సో, రాజస్థాన్‌లో పేపర్ లీక్ అయితే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీట్ విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. ఏమైనా రీనీట్ జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. వాస్తవానికి ఒకటైతే స్పష్టం చేయదలుచుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీట్, రీనీట్ జరిగే అవకాశము ఏమాత్రము లేవండి. ఇది మేము చెప్పడమే కాదు, ఏ ఎక్స్‌పర్ట్ అయినా, ఏ విశ్లేషకుడైనా ఇదే చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. ఒకటైతే స్పష్టం, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో రీనీట్ అవకాశము లేదు. ఎందుకంటే ప్రశ్నాపత్రం లీకేజీకి మన తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి ఇక్కడ రీనీట్ జరగదు. ఇది స్పష్టం. అయితే మరి ప్రశ్నాపత్రం లీక్ అయింది కదా! వాటి విషయం ఏమి? తదుపరి చర్యలు ఏముంటాయనేది మరో ప్రశ్న. ప్రశ్నాపత్రము లీక్ అయినదే వాస్తవమైతే, దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, దర్యాప్తు సంస్థలు ధృవీకరిస్తే, ఖచ్చితంగా ప్రశ్నాపత్రం రాజస్థాన్‌లో లీక్ అయిందని నిర్ధారిస్తే, ఆ తర్వాత వెంటనే చర్యలకు పూనుకుంటారు. చర్యలు 2 రకాలుగా ఉంటాయి. లీక్ చేసిన వాళ్ళను అదుపులోకి తీసుకొని శిక్షించడం ఒకటే అయితే, ఆ తర్వాత పరిణామాలు, లీక్ జరిగిన తర్వాత పరిణామాలను ఎలా కాంపెన్సేట్ చేయాలి, ఎలా న్యాయం చేయాలి విద్యార్థులకు అనేది రెండవది. ఇక్కడ లీక్ జరిగింది వాస్తవమైతే వెంటనే ఆ లీక్ ఎప్పుడు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎన్ని సెంటర్స్‌గా ఆ ప్రశ్నాపత్రం అందింది, ఎంతమంది విద్యార్థులు ఆ ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందినారు అనేది ఎన్‌టీఏ తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేసు ఎన్‌టీఏ తన దర్యాప్తులో ఏ ఎక్స్‌టెంట్ వరకు లీక్ జరిగింది అనేది నిర్ధారిస్తే, ఆ మేరకు నిజానికి లీక్ జరిగి కొన్ని సెంటర్స్‌లలో ఆ ప్రశ్నపత్రాన్ని ఉపయోగించుకొని మార్కులు పొందినట్లు నిర్ధారించిన పక్షంలో ఖచ్చితంగా ఆయా సెంటర్స్‌లో రీనీట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫెయిర్ ఛాన్సెస్ అందరికీ ఉండాలి కదా! ఎక్కడ జరిగినా లీక్ జరిగితే ఇతర చదువుకున్న ప్రతిభ గల విద్యార్థులు దెబ్బతిని ఉంటారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలి కాబట్టి, ఇన్ కేసు ఈ లీక్ నిజమై ఇది ఎన్ని సెంటర్స్‌కి అందింది, ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందారు అనేది శాస్త్రీయంగా సాక్ష్యాలతో ఎన్‌టీఏ నిర్ధారించుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పొరపాట్లు జరిగిన చోట, నేరం జరిగిన చోట ఆయా సెంటర్స్‌లలో తప్పకుండా రీనీట్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది రాజస్థాన్‌కు మాత్రము, లేకపోతే రాజస్థాన్ ఆ పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న ఇతర కేంద్రాల్లో ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సంబంధం లేదండి. మనకు రీనీట్ ఉండదు. థాంక్ యూ.